నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ఓటును పదిలం చేసుకోవాలని నంద్యాల మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మాబునిసా పిలుపు. నంద్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పొలిటికల్ రచ్చ. కేజీబీవీ స్కూల్ ను టీడీపీ ప్రచార నిలయంగా మార్చేసిన కూటమి నేతలు. నంద్యాలలో ఓటరు ప్రత్యేక సవరణ సర్వేపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట పచ్చని భారీ వృక్షాన్ని ఇలా నిర్దాక్షిణంగా కూల్చివేత. వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా పాణ్యంలో పోలీసుల భారీ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్. స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. నంద్యాలలో అట్టహాసంగా లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ నెల 19న చెలో నంద్యాలకు బహుజన ఉద్యోగుల సంఘాల పిలుపు. జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. ఏఎస్ఐ మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని సాదిక్ నగర్ ప్రాంతంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఆధ్వర్యంలో ఓటర్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఓటర్లకు ఓటు హక్కు నమోదు, సవరణలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఓటర్లకు బిఎల్ఓలు అందించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా పూర్తి చేయాలో హెల్ప్ డెస్క్ నిర్వాహకులు ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవాలని మాబునిసా సూచించారు. నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మన ఓటర్ జాబితాల గురించి బిఎల్ఓస్ కానీ బిఎల్ఏస్ కానీ మన వార్డులలో తిరిగి తమ ఓట్లు భద్రపరచుకోవడానికి ఈ ప్రక్రియ అనేది గత నెల 15 నుంచి ప్రారంభమైంది. దాంట్లో భాగంగానే మేమందరం తమ వార్డులలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓటు మన హక్కు మన భద్రత అనే ముఖ్య సమాచారంతో ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తూ తమ ఓట్లను భద్రపరచుకోవాల్సిందిగా ఏదైతే 2002 జాబితా ప్రకారం తమ ఓట్లు తమ పిల్లల ఓట్లు చెక్ చేసుకొని అన్ని భద్రపరచుకోవాల్సిందిగా ప్రజలలో అవేర్నెస్ చేస్తూ నిన్నటి నుంచి ఇక్కడ హెల్ప్ డిస్క్ కానీ ఎస్ఐఆర్ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎస్ఐఆర్ హెల్ప్ డిస్క్ ద్వారా ప్రజలకు ఏదైతే అవసరమైనటువంటి సమాచారాలు ఇస్తూ వాళ్ళ ఓటు ఎక్కడ వెళ్లకుండా వాళ్ళకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడానికి హెల్ప్ డిస్క్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి పార్టీ తరఫున బిఎల్ఏస్ ఉంటారు. వాళ్ళని కానీ సమాచారం ఏదన్నా తెలియకుంటే తెలుసుకోవాల్సిందిగా ప్రజలను కానీ గత కొన్ని రోజుల నుంచి వార్డులలో తిరుగుతూ అవేర్నెస్ కానీ కల్పించడం జరిగింది. అయినా ఇప్పటికి కానీ మేము అధికారుల దృష్టికి కానీ కొన్ని సమస్యల్ని తీసుకుపోవాలని తలుచుకున్నాం. ఎందుకంటే ముందునే ఎస్ఐఆర్ అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావం ఉంది. అవి తొలగించాల్సిన అవసరం అధికారులకు కానీ ఉంది. కాబట్టి ప్రజలకు ఇంకా మంచి అవేర్నెస్ తీసుకుంటే ఇంకా కొద్ది కాలమే మనకు వ్యవధి ఉంది. కాబట్టి కొన్ని ఓట్లు అనేవి మా వార్డులోనే దాదాపు ఒక 5-6 హౌస్ ఇండ్ల మ్యాపింగ్సే చూపించట్లేదు. గత 30-40 సంవత్సరాలని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఓట్లు వేసినా కానీ
కనిపించట్లేదని చెప్పి భయాందోళన చెందుతున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి అధికారుల దృష్టికి ఈ సమస్యలు కానీ తీసుకెళ్తాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ, ప్రజలు కానీ మనకు టైం లేదు కాబట్టి తొందరగా మీకు కావాల్సిన సమాచారాన్ని అందుకొని మీ తరఫున ప్రతి ఒక్క విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి ఉంటారు కాబట్టి ఇండియన్ నుంచి 2 రోజులు క్యాంప్ పెట్టినాము. అది ఏమన్నా జాగ్రత్తగా చేసి రాపిచ్చి మళ్ళీ విఆర్ఓలకు ఇచ్చేటప్పుడు సంతకాలు పెట్టించుకొని మన దాంట్లో కూడా సంతకాలు పెట్టించుకొని ఇవన్నీ చెప్పి వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోమని అందరు సహకరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మీడియా వారికి ధన్యవాదాలు. మా రవిచంద్ర కిషోర్ గారికి నాకు ధన్యవాదాలు. మా మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన ధన్యవాదాలు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఓటరు ప్రత్యేక సవరణ సర్వే కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులతో కలిసి ఆయన పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ఓటరు నమోదు మరియు సవరణలపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు లేదా కొత్త నమోదుకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా పూరించి వాటిని సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు సకాలంలో అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపాలో, ఏ వివరాలు పొందుపరచాలో కమిషనర్ స్వయంగా సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా 2002లో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో దాన్ని బేస్గా పెట్టుకొని ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఓటరు ఈ యొక్క ఓటర్స్ లిస్టులో ఉండాలి. ఎలిజిబిలిటీ లేని ఎవరన్నా ఓటర్స్గా ఉండేట్టుగా అలాంటి వాళ్ళందరూ కూడా ఇందులోంచి బయటకు వెళ్ళిపోవాలంటే ఒక లక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మాకు ప్రోగ్రామ్ ఇచ్చారు. దానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు వారి యొక్క డైరెక్షన్లో మేము చేస్తున్నాం. ఇక్కడ ఏఆర్ఓస్గా ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ అయినాయి, ఫామ్స్ కలెక్షన్ జరుగుతుంది. సో వారందరికీ మా యొక్క రిక్వెస్ట్ అంటే ఒక్కసారి మీరు మీకు ఇచ్చినటువంటి ఫామును చూడండి, చెక్ చేయండి. మీరు 2002లో ఓటర్ అయితే కనుక ఆ వివరాలు మీకు ఇచ్చినటువంటి ఫాము లెఫ్ట్ సైడ్ టాప్లో కాలమ్స్ ఫిల్ చేయాలి. అలాగే ఆ ఫాములో కింది సైడ్ రైట్ సైడ్ బాక్స్ ఉంటుంది, అందులో వివరాలు రాస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు 2002లో ఓటర్ కాకపోతే కనుక ఆ ఫామ్లోనే రైట్ సైడ్ టాప్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీకు సంబంధించిన అంటే మీకు మీ అమ్మ, నాన్న, తాత, అబ్బా, జేజీ వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే లేడీస్కి అయితే కనుక వాళ్ళ సంబంధించిన వివరాలు వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ సంబంధించిన వారికి ఇవ్వాల్సి వస్తుంది. బాక్స్లో రైట్ సైడ్ డౌన్ ఉన్నటువంటి వెళ్ళగల ఎవరైతే ఓటర్ ఉంటారో ఆయన వివరాలు అక్కడ రాయాల్సి వస్తుంది. సో సమయం ఇంకొక వారం రోజులు ఉంది, 14th వరకు టైం ఉంది. కాబట్టి ఫామ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క బిఎల్ఓని సంప్రదించండి. అతనే వస్తాడు ఇంటికి. ఒకవేళ అతను రాలేకపోతే కనుక ఫోన్ చేయండి, అతను వస్తాడు. అతను ఫామ్ కలెక్షన్ చేసుకుంటాడు. ఫిల్ చేయండి సాధ్యమైన కాటికి. ఏదన్నా గ్యాప్స్ కనుక మేము టెక్నికల్ స్టాఫ్ కూడా పెట్టాము. ప్రతి సెంటర్లో బిఎల్ఓ ఉన్నటువంటి ఆఫీసర్ దగ్గర ఒక సపరేట్గా హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. సో ఇచ్చినటువంటి యొక్క సౌకర్యాలను కూడా ప్రతిపాదించుకొని ఫామ్ అందినటువంటి ప్రతి వ్యక్తి, ఫాములు అందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫామ్ను ఫిల్ చేసి ఫోటో ఒకటి లేటెస్ట్ కావాలి కాబట్టి ఫోటో ఒకటి ఇవ్వండి. ఇంకో విషయం,
2002లో ఓటర్ ఐడి కనుక ఆ డేటా కింద ఉంటే కనుక ఎవరు ఎలాంటి అదనంగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఏ డాక్యుమెంట్స్ మేము అడగం, అక్కర్లేదు కూడా. ఒకవేళ వాళ్ళు అడిగినా కూడా అవసరం లేదని చెప్పండి. సబ్సిక్వెంట్గా మీకు సంబంధించినటువంటి డేటా ఎక్కడ కూడా లేనట్లయితే కనుక, దొరకనట్లయితే కనుక మీకు ఇచ్చినటువంటి ఫామ్ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ ఉంది. బ్యాక్ సైడ్ ఒక్కసారి మీరు గమనిస్తే కనుక బ్యాక్ సైడ్ ఇలా ఉంటాయి. ఇందులో 12 టైప్స్ ఆఫ్ ఐడీలు ఇచ్చారు. దీంట్లో ఏ ఒక్కటి ఇచ్చినా కూడా సరిపోతుంది. అంతే కానీ ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదో ఒకటి అంటే మీకు సంబంధించిన ఆ యొక్క డేటా ఏమి లేకపోతే ఒక్కటి ఇస్తే కనుక చేసాను. ఈ విషయాన్ని గమనించండి. సమయం ఒక్క లేదు కాబట్టి అందరూ కూడా ఫామ్ చదివిన ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క బిఏలను సంప్రదించండి. అలాగే పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా బిఏలు ఉన్నారు. బిఏలోస్ వస్తారు. రాని పక్షంలో ఒకవేళ మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి, రావటం ఆలస్యం అవుతుంది, సంప్రదించండి. ఎందుకంటే మీకు ఒక విషయం గమనించుకోవాలి. మీ బిఏలో ఎవరో చెప్పేసి ఒకవేళ డౌట్ రావచ్చు. ఇక్కడ అతనికి సంబంధించినటువంటి పేరు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లోనే బిఎల్ఓ అతని యొక్క సెల్ నెంబర్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫోన్ చేయండి. ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. అతను కాల్ చేయండి, అతను వస్తాడు. ఫామ్ అటుకెళ్ళిపోతాడు, అతను డిజిటేషన్ చేస్తాడు. సో ఈ యొక్క విషయాల్లో ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణంలోని నడిగట్ట ప్రాంతంలో గల మాస్టర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఈ ఉచిత మెడికల్ క్యాంప్ విజయవంతంగా జరిగింది. స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కార్తికేయన్ నేతృత్వంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పాఠశాల విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా చిన్నారులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అవసరమైన పిల్లలందరికీ ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చిన్నారుల్లో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయన్ కుమిత. ఈరోజు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ నడిగడ్డలో మాస్టర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మనం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన చాలామంది చిన్నపిల్లలకి ఉచిత వైద్యం అందించడం జరిగింది. అలాగే మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యానికి మా కృతజ్ఞతలు. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది, సీజన్ మొత్తం మారుతుంది. అందరూ చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో పాటించాలి, టీకాలన్నీ వేసుకోవాలని సూచించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ మాజీ ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సందీప్ కుమార్, కార్యదర్శిగా చంద్రశేఖర్, కోశాధికారిగా సురేష్లతో పాటు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల పరిధిలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని, పేద ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా చేపట్టిన వజ్ర ప్రహార్ ప్రత్యేక కార్యక్రమం నంద్యాల జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ జావలి పర్యవేక్షణలో పాణ్యం మండలంలో పోలీసులు శనివారం భారీ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పాణ్యం మండలంలోని చెంచు కాలనీలో అణువణువు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు, వాహనాలను నిశితంగా పరిశీలించారు. చదువుల తల్లి దేవాలయాలైన ప్రభుత్వ పాఠశాలలను రాజకీయ ప్రచార నిలయాలుగా మారుస్తున్న వైనం స్థానికంగా విమర్శలకు దారిస్తున్నది. నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రహారీ గోడను తెలుగుదేశం పార్టీ నేతలు తమ రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు. స్కూల్ గోడకు పార్టీ ఫ్లెక్సీలు, జెండాలను యథేచ్ఛగా కట్టేసి ప్రచార కార్యాలయాన్ని తలపించేలా మార్చేశారు. పవిత్రమైన విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇలా రాజకీయ రంగులు పులమడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షించండి, మొక్కలను నాటండి అంటూ ప్రభుత్వం ఒకవైపు విస్తృతంగా ప్రచారం చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పచ్చని చెట్లు గొడ్డళ్లకు బలవుతున్నాయి. నంద్యాల పట్టణంలో పర్యావరణ ప్రేమికులను తీవ్రంగా కలిచివేసిన ఓ ఘటన వెలుగు చూసింది. పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుటే దశాబ్దాల నాటి భారీ వృక్షాన్ని నిలువున నరికివేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆళ్లగడ్డ రూరల్ ఏఎస్ఐ సురేష్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి కారులో వస్తుండగా తమ్మరాజుపల్లె సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పల్టీలు కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారు టైరు పేలిపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. నంద్యాల పట్టణంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయబేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన ఉద్యోగుల సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు డాక్టర్ పోతుల నాగరాజు మరియు ఇతర ముఖ్య నేతలు కలిసి ఆవిష్కరించారు. నంద్యాల పట్టణంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు జూలై 19న ఈ న్యాయబేరీ సదస్సు జరగనుంది. బహుజన ఉద్యోగుల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నేతలు వివరించారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని అన్ని వర్గాల బహుజన ఉద్యోగులు, మేధావులు మరియు వివిధ రంగాల ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. 19న నంద్యాల జిల్లా కేంద్రంలో బహుజన ఉద్యోగుల న్యాయబేరీని గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి బహుజన ఉద్యోగస్తుల్ని, న్యాయవాదుల్ని, డాక్టర్లని, ఇంజనీర్లని, ప్రొఫెషనల్స్ అంటే ఈరోజు వృత్తి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు విద్యావంతుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈరోజు దేశం మొత్తం 2 వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని చట్టసభల్లోకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమము, అభివృద్ధి కోసం చట్టాలు చేయవలసినటువంటి పాలకులు కార్పొరేట్ కబందాస్తాల్లో ఈ దేశాన్ని అప్పగించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దేశంలో మనం ఎక్కడైతే ఈరోజు ఏ ప్రాంగణంలో ఉన్నామో భారతదేశానికి 1950లో ఈ దేశ ప్రజలందరికీ సంక్షేమము, అభివృద్ధి జరగాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. పేదల పక్షాన ఉంటున్నామని చెప్పి ఎలాంటి భావజాలం లేనటువంటి వామపక్ష భావజాలంతో పనిచేస్తున్నటువంటి అగ్రకుల తొత్తులు కార్పొరేట్ శక్తులకి, అధికార పార్టీకి తొత్తులుగా పనిచేసి ఒక బహుజన బిడ్డని గొంతు నిలిపినటువంటి పరిస్థితి కూడా, ద్రోహం చేసినటువంటి పరిస్థితి కూడా
చెప్పడానికి నంద్యాల గడ్డని వేదికగా చేసుకొని నాకు ఈ బహుజనవాదానికి అండగా నిలవనటువంటి ఉద్యోగస్తుల్ని మేధావుల్ని రేపు కలుసుకునేటువంటి అవకాశం, అది ఒక ఉద్యమంగా రూపుదాల్చేటువంటి అవకాశం బహుజన ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు, మీడియా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి మన నంద్యాల పట్టణంలో ఈ నెల 19వ తేదీన జరుగుతుంది. ఈ భేరీ ద్వారా మన రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పార్టీలకు ముఖ్యంగా ఎవరైతే బహుజనులు అన్నగారు చెప్పినట్టు 85% బహుజనులు ఉన్నారో వాళ్ళు కేవలము జెండాలు మోయడానికి మాత్రమే మిగిలిపోయారు, మరి కూలీలు కానీ మిగిలిపోయారు. రాజ్యాధికారం అందుకొని రాజకీయాల్లో తర్వాత ఉద్యోగాలలో ముందు ఉండాల్సిన బహుజనులు ఈరోజు కింది స్థాయిలో మిగిలిపోయారు. వాళ్ళందరూ ఏకమయ్యి మరియు ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలులో రావాలంటే బహుజనుల వల్లనే అవుతుంది. అగ్రవర్ణాల రాజ్యాధికారము వాళ్ళ చేతిలో ఉండడం వల్లనే ఈరోజు కేవలం వారి కోసమే చట్టాలు పనిచేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా బహుజనులంతా ఏకమయ్యి వారి హక్కుల కోసం పోరాడకపోతే మన రాబోయే తరాలు బానిసలుగా బతికి వస్తుంది. మళ్ళీ భారతదేశంలో మనువాదము మరియు మనుస్మృతి అమలవుతాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవరైతే ముఖ్యంగా ఉద్యోగులు సమాజం నుంచి ఎంతో కొంత తీసుకొని మంచి స్థాయిలో స్థిరపడిన ఉద్యోగులు ముందుకొచ్చి ప్రజలలో మనువాదానికి వ్యతిరేకంగా మరియు రాజ్యాంగానికి అమలుకై అంబేద్కర్ గారి హక్కుల ఆశయాల సాధన కోసం మనందరం నిలబడాలి. దానికోసం నిలబడాలంటే ఇటువంటి భేరీలు మరియు ఇటువంటి ప్రజలలో అవగాహన కల్పిస్తున్న మరి గౌరవనీయులు పోతుల నాగరాజు ఇటువంటి అన్నగారు ఇటువంటి నాయకులకు మనమందరం అండగా నిలబడాలి. ఇటువంటి నాయకులు ముందుకు వస్తే మన బతుకులు కూడా బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఎస్డిపి పార్టీ తరపున కూడా మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ముఖ్యంగా అందరం కలిసి బహుజనులంతా ఏకమయ్యి భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని మన హక్కుల కోసం మనం పోరాడుతూ మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మనము ముందుకు వచ్చి రాజ్యాధికారం పొందాలి. దాని ద్వారా మాత్రమే మనం మన హక్కులను సాధించుకోగలం. సో అందులో భాగంగానే రేపు 19వ తేదీ జరగబోయే భేటీని ప్రతి ఒక్క బహుజనులు, దళితులు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, ఉద్యోగ సంఘాలు, అన్ని కుల సంఘాలు అందరం కలిసి విజయవంతం చేసి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేద్దాము. దానికోసం అందరం 19వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో గోల్డెన్ ఫంక్షన్ హాలులో గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభ జరుగుతుంది ఆర్పిఎస్ ఆర్ఈఎఫ్ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు ఆర్పిఎస్ ఆర్ఈఎఫ్ వ్యవస్థాపకులు, బహుజన ఉద్యమ నేత, దాదాపు గత 40 సంవత్సరాల నుండి విద్యార్థి దశ నుండి సుదీర్ఘంగా బహుజనవాదం మోస్తూ బహుజనంలోకి ఎక్కడ సమస్య జరిగినా 2 తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి పోతుల నాగరాజు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం అందరూ కూడా మద్దతుగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా దాదాపు 56% ఉన్న బీసీలకు నేటికి చట్టసభలో రిజర్వేషన్లు లేవు. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలను కేవలం ఎలక్షన్లలో వారి ఓటు బ్యాంకునే మలుచుకుంటున్నాయని ఎస్టీలకు కానీ, గిరిజనులకు కానీ, మైనార్టీలకు కానీ, బలహీన వర్గాలకు కానీ ఎక్కడ న్యాయం జరగడం లేదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు పోతుల నాగరాజన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ నెల 19వ తేదీన జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా వంతు నిర్విరం కష్టపడి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ప్రతి ఒక్క బహుజన మీడియా మిత్రులు, బహుజన మేధావులు, విద్యావంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. పెరుగు శివకృష్ణ, ఆర్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ఓటును పతిలం చేసుకోవాలని నంద్యాల మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మాబున్నీసా పిలుపు. నంద్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో పొలిటికల్ రచ్చ. కేజీబీవీ స్కూల్ ను టీడీపీ ప్రచార నిలయంగా మార్చేసిన కూటమి నేతలు.
నంద్యాలలో ఓటరు ప్రత్యేక సవరణ సర్వేపై అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట పచ్చని భారీ వృక్షాన్ని ఇలా నిర్దాక్షిణంగా కూల్చివేత. వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా పాణ్యంలో పోలీసుల భారీ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్. స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్. నంద్యాలలో అట్టహాసంగా లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. ఈ నెల 19న చెలో నంద్యాలకు బహుజన ఉద్యోగుల సంఘాల పిలుపు. జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం. ఏఎస్ఐ మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.